సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి. అనంతరం మీడియాతో డీసీసీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటితో 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం ద్వారా సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఈ భారతదేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించిన ఆదర్శమూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అడుగుజాడలలో నడుస్తూ ఆయన రచించిన రాజ్యాంగాన్ని పాటిస్తూ ఈరోజు భారతదేశం ఎన్నో రకాలుగా వివిధ రంగాలలో అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అగ్రగామిగా కొనసాగుతుందంటే దానికి ప్రధాన కారణం ఈరోజు మన రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి. ఈరోజు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అటు కేంద్రంలో కానీ మొన్నటి వరకు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం ఏవైతున్నాయో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ కేంద్రంలో బీజేపీ కులాల మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ ఒక సెంటిమెంట్తో ప్రజలను ఇబ్బందులను గురి చేసే ప్రయత్నాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతాలు కలిసి ఉండాలని ఒక లౌకిక వాదంతో ఈ భారతదేశం ముందుకు పోవాలని చెప్పేసి మన రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. ఈరోజు బీజేపీ వాళ్ళేమో హిందుత్వం పేరుతో మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చులు పెట్టేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంతో ముందుకు పోవాలని చెప్పేసి మా భావి భారత ప్రధాని, మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రపంచంలోనే ఎవరు చేయని సాహసం భారత్ జోడో యాత్ర, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండకు, వానకు, చల్లకు తట్టుకొని 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను మమేకం చేసి ప్రజలను సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగిన భారత్ జోడో యాత్ర మనం అందరం చూసినాం. ఈరోజు మళ్ళీ భారత్ జోడో న్యాయయాత్ర అస్సాం నుంచి మొదలుపెట్టి మణిపూర్ నుంచి మొదలుపెట్టి ముంబై వరకు దాదాపు 6000 కిలోమీటర్లు మళ్ళా భారత్ జోడో న్యాయయాత్రను ఈరోజు ప్రారంభించిన విషయాన్ని కూడా మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. ప్రజలను ఏకం చేయాలి, ప్రజలంతా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎంతో సాహసోపేతమైన న్యాయయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ఆ యాత్రను కూడా అడ్డుకొని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి యావత్ భారతదేశ ప్రజలు, ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, ఈ భారతదేశాన్ని ఏకంగా ఉంచాలంటే మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోటేసి భారతదేశంలో మళ్ళా లౌకికవాదాన్ని నెలకొల్పడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి మీరందరూ ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే మీరు చూసిరు, మొన్నటి వరకు ఒక అరాచక పాలన, ఒక దోపిడీ పాలన ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలించి ఎక్కడికక్కడ ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీయించి ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళను ఓడగొట్టి ఇంటికి కాడ కూసబెట్టినా కూడా మళ్ళా అడ్డగోలి మాటలు మాట్లాడుతూ ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా కేటీఆర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలదోయాలనే ప్రయత్నాన్ని చేస్తున్న ఈ దుర్మార్గులను
ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పిర్రు, మళ్ళీ రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్పగా ఒక ఆదర్శవంతమైన పాలన, ఒక పారదర్శక పాలన ఈ రాష్ట్రానికి ప్రజలకు అందిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మేము ఇచ్చిన గ్యారెంటీలు, ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు ఖర్చైనా సరే ప్రభుత్వం భరించాలని చెప్పి ఆ 2 పథకాలను తీసుకురావడం జరిగింది. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ త్వరలోనే ఇంకొక 2 గ్యారెంటీ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం, మిగతా 2 గ్యారెంటీ పథకాలు కూడా ఎంపీ ఎలక్షన్లలో అయిపోయిన తర్వాత కూడా ప్రజలకు అందిస్తామని చెప్పేసి కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో కానీ కొందరు బీజేపీలో ఉన్న వాళ్ళు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా అప్రజాస్వామిక మాటలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలను పడగొడతామని చెప్పేసి మా జేబులో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది మాకందరికీ. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు సుభిక్షంగా పాలిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి 75వ గణతంత్ర దినోత్సవాలను ఈరోజు జిల్లా పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.